థింక్ వైజ్లీ. ఎర్లీ శాలరీ ఈస్ ఎ స్కామ్. ఎర్లీ శాలరీ ఎందుకు ఇస్తున్నారా? 25, 26, 27, 28, 29, 30, 31. ఆ తర్వాత జనవరి 1, 24, 25 తేదీకే శాలరీ వేసేస్తే ఈ 8 రోజులు అది ఖర్చు పెట్టేస్తే మాకు పెద్ద పండగ ఎట్రా? భోగి మంటలు చూస్తూ కూర్చోవాలా? మాకు మీరు ఏం చేస్తారో తెలీదు. మీరు శాలరీ వేస్తే అయినారు, మళ్ళీ మాకు 31 యథావిధిగా శాలరీ వేయాల్సిందే. మీకు త్వరగా శాలరీ ఇచ్చేస్తే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మిమ్మల్ని పూర్తిగా పిండేస్తుంది ఈ సమాజం. ఆ తర్వాత మనకి పెద్ద పండగ ఉండదు. పెద్ద పండగ టయానికి అంతా అప్పులు, ₹1 ఉండదు. అప్పులు చేయాలా, తిప్పలు పడాలా? అసలు ఎవడరా అడిగాడు ఎర్లీ శాలరీ? ఇవ్వండి, పార్టీషన్స్గా ఇవ్వండి, మొత్తం ఒకేసారి వేయద్దు. దారి మధ్యలో నడుస్తూ వెళ్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది. అరే, మేము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలం రా, TFI బానిసలము. క్రిస్మస్కి, 31కి, జనవరి 1కి ఖర్చు పెట్టేసి సంక్రాంతికి చిల్లర ఖర్చు పెట్టుకోవాలా? మళ్ళీ కనీసం 2 సినిమాలు అన్న చూడాలి కదా. మీరు ఇప్పుడే వేసేస్తే ఎట్రా? ఖచ్చితంగా మాకు డిసెంబర్ 31 కనీసం ఎక్స్ట్రా సగం శాలరీ అయినా వెయ్యాలా. ఎంతమందికి మీకు ఎర్లీ శాలరీ వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి.